విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 32. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. బ్రేక్ఫాస్ట్ చేయడానికి అందరితో పాటు కూర్చున్న నాన్సీకి జై నుండి కాల్ రావడంతో ప్లేట్లోని బ్రేక్ఫాస్ట్ తినేది కాస్త హ్యాండ్ వాష్ చేసుకుంటూ తన రూమ్ వైపు వెళ్తుంది. అక్క ఏమైంది అని పిలుస్తూ ఉన్న మంజు వాయిస్కి నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అని ఆన్సర్ ఇచ్చి తన రూమ్ డోర్ లాక్ చేసుకుంటున్న నాన్సీ బిహేవియర్ చూసి అందరూ కన్ఫ్యూజన్గా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. రూమ్లోకి వెళ్ళిన నాన్సీ ఆల్మోస్ట్ కట్ అవుతున్న కాల్ను చిరునవ్వుతో లిఫ్ట్ చేస్తూ బెడ్ మీద కూర్చుంటుంది. హాయ్ నాన్సీ. హాయ్ జై, బిజీగా ఉన్నావా? డిస్టర్బ్ చేయలేదు కదా? నథింగ్ లైక్ దట్. ఎలా ఉన్నావు నాన్సీ? యా, ఐఎమ్ గుడ్. నువ్వెలా ఉన్నావు? ఎలా ఉంది కొత్త కాపురం? ఆద్య ఎలా ఉంది? యా, షీ ఈజ్ గుడ్. జై, నేను నీతో మాట్లాడాలి, అంటే కొంచెం ఎమర్జెన్సీ. నువ్వు ఇప్పుడు ఫ్రీగానే ఉన్నావా? మీట్ అవ్వడానికి ఇవాళ నేను బిజీగా ఉన్నాను నాన్సీ. విషయం ఏంటో కాల్లో చెప్పు. ఇది కాల్లో చెప్పాల్సిన మ్యాటర్ కాదు. నేను నిన్ను డైరెక్ట్గా మీట్ అవ్వాలి, అది కూడా ఇవాళే కలవాలి. ప్లీజ్ జై, నా కోసం నీ టైంని కొంచెం అడ్జస్ట్ చేసుకోవా? జై కాసేపు ఆలోచించి, సరే ఇప్పుడు ఒక వర్క్లో బిజీగా ఉన్నాను, అది అవ్వగానే నీకు కాల్ చేస్తాను, ఎక్కడైనా మీట్ అవుదాం, సరేనా? థ్యాంక్ యూ జై, నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే బాయ్ నాన్సీ, టేక్ కేర్ అంటూ గౌతమ్ వాయిస్ విని ఫాస్ట్గా కాల్ కట్ చేసి లోపలికి వెళ్తాడు. ఆద్య తన సారీ చేంజ్ చేసుకుని జై పెట్టిన హిక్కీస్ మేకప్తో కవర్ చేసుకుని కిందకి వెళ్ళేసరికి అబీర్తో నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తారు మాన్య, మాయ. వాళ్ళని అలా చూసిన ఆద్య, హే మాన్య, నువ్వెప్పుడొచ్చావే అని అడుగుతూ మాన్య పక్కనే కూర్చొని హాయ్ అబీర్ అని చిరునవ్వుతో తన వైపు చూస్తుంది. హాయ్ ఆద్య, ఏంటి సడన్గా ఇలా వచ్చావు? ఏ రాకూడదా? రాకూడదంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాను. హే షటప్ మ్యాన్, నేను అలా అనలేదు. కాల్ కూడా లేకుండా ఏంటి ఇలా సడన్గా అని అడుగుతున్నానంతే. అది సరే, ఆ రోజేంటి అలా వెళ్ళిపోయావు? అట్లీస్ట్ పిలుస్తున్నా ఆగలేదు. అది ఇంపార్టెంట్ కాలు, సో అందుకే సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. ఓకే చెప్పు, ఎలా ఉన్నావు? లైఫ్ ఎలా ఉంది? యాజ్ యూజువలీ ఇట్స్ గోయింగ్ ఆద్య. హౌ ఈజ్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఇట్స్ వండర్ఫుల్ అంటూ ఫేక్ స్మైల్తో చెప్తున్న ఆద్య వాయిస్కి మాన్య, మాయ నవ్వుతూ చూస్తే ఇదేంటి ఇలా అంటుంది? ఆద్యకి జై అంటే నచ్చడు కదా, ఇప్పుడెందుకు ఇలా ఇంత హ్యాపీగా ఉంది? పెళ్ళయ్యాక ఇద్దరు కానీ కలిసిపోయారా? అసలేం జరుగుతుంది ఇద్దరి మధ్య అని ఆలోచిస్తూ ఉంటాడు. హే అబీర్, వాట్ హ్యాపెన్? ఏంటలా ఆలోచిస్తూ కూర్చున్నావు? నథింగ్ ఆద్య. ఇంకేంటి ఇవాళ ప్లాన్స్? అవును, నీ హస్బెండ్ ఏడి? జయధీర్ వర్మ ఎక్కడా? తను వర్క్ మీద బయటకు వెళ్ళాడు. 1/2 అవర్ ముందే వచ్చుంటే తను ఉండేవాడు. వాడు వెళ్ళడం చూసే కదా నేను వచ్చింది అని తనలో తానే నవ్వుకుంటూ, ఇట్స్ ఓకే, ఇంకెప్పుడైనా మీట్ అవుతాను. ఎనీవే, నీ మ్యారేజ్ అయ్యాక నాకు ఒక్కసారి కూడా ట్రీట్ ఇవ్వలేదు కదా, ఇవాళ నువ్వు నాకు ట్రీట్ ఇచ్చి తీరాల్సిందే. కమాన్, లెట్స్ గో అవుట్ సైడ్. ఎలాగో చేయరావడానికి లేట్ అవుతుంది, తను వచ్చేలోగా నేను వచ్చేయొచ్చు, ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేస్తాను అనుకుంటూ, యా షూర్ వెళ్దాం అనగాని అబీర్ నవ్వుతూ, ఓకే నా కార్లో వెళ్దాం, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, కమ్ ఫాస్ట్ ఆద్య అని ఆనందంగా కార్లో డ్యాన్స్ వేసుకుంటూ అక్కడి నుండి వెళ్తున్న అబీర్ను డౌట్గా చూస్తూ ఉంటుంది మాన్య. ఓయ్, మీరు కూడా నాతో పాటు వస్తున్నారు, వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్పి ఆద్య తన వాలెట్ తెచ్చుకోవడానికి తన రూమ్కి వెళ్తుంది. వదిన పద రెడీ అవుదాం అని హుషారుగా చెప్తున్న మాయా వైపు చూస్తూ, మాయా, అబీర్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? వాట్, సడన్గా అబీర్ గురించి నన్ను ఒపీనియన్ అడుగుతున్నావేంటి వదిన? కొంపతీసి ఆ అబ్బాయిని నాకు అడుగుదాం అనుకుంటున్నావా ఏంటి? షబ్బా, అదేం లేదు కానీ నార్మల్గా అడిగాను, చెప్పు. అలా అయితే ఓకే. అబీర్ ఈజ్ సచ్ ఎ స్వీట్ పర్సన్ వదిన, అందరితో త్వరగా మింగిల్ అవుతాడు అండ్ వదినకి మంచి ఫ్రెండ్ కదా. నాకు మాత్రం చాలా తేడాగా కనిపిస్తున్నాడు. తేడాగానా అంటే? అబీర్ ఆద్య మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. తన చూపు కూడా ఎప్పుడు ఆద్య మీదనే ఉంటుంది. ఆద్యని ఒకలా, మనల్ని ఒకలా ట్రీట్ చేస్తాడు. మోర్ ఓవర్ ఆద్య మీద చాలా కేర్ చూపిస్తాడు. అలాంటిదేం లేదు వదిన, నువ్వు మరీ టూ మచ్గా థింక్ చేస్తున్నావు. అబీర్ వదిన మంచి ఫ్రెండ్స్ కదా, సో తనని కేర్ చేయడంలో తప్పేంటి? ఎక్కువ థింక్ చేయకుండా వెళ్ళి రెడీ అవ్వు. అమర్ అన్నయ్యతో మాట్లాడాక నీ బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అనుకుంటా అంటూ మాయ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నిజంగానే నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానా అనుకుంటూ మాన్య అప్పటికి సైలెంట్ అయిపోతుంది. కాసేపటికి అందరూ రెడీ అయ్యి అబీర్ కార్లో మాల్కి సరదా కబుర్లతో రీచ్ అవుతారు. వదిన, సరదాగా విండో షాపింగ్ చేద్దాం పదా, ఫెస్టివ్ సీజన్ కదా, కొత్త కలెక్షన్ ఏమైనా వచ్చిందేమో, నచ్చితే బై చేద్దాం అంటూ ఆద్య చేపట్టుకొని లోపలికి లాక్కెళ్లడం చూసిన అబీర్, ఆద్యతో సరదాగా టైం స్పెండ్ చేద్దామని వస్తే వీళ్ళేంటి తోకల్లాగా తన వెనకే తిరుగుతూ ఉన్నారు అని విసుక్కుంటూ వెనకనే వెళ్తాడు.
రితిక కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే గౌతమ్ వాయిస్ విన్న రితిక గట్టిగా ఏడ్చేస్తుంది. రితిక ఏడుపు విన్న గౌతమ్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతూ ఉంటాయి. రితిక అసలు ఏం జరిగింది? నువ్వెక్కడున్నావు? నీకోసం పిచ్చోళ్లాగా తిరుగుతున్నాను రితిక, చెప్పవే ఎక్కడున్నావు? గౌతమ్, ఐఎమ్ సారీ రా, నీతో లైఫ్ షేర్ చేసుకునే లక్క దేవుడు నాకు ఇవ్వలేదు. నన్ను రాహుల్ అంటూ చెప్పలేక ఏడుస్తూ ఉన్న రితిక వాయిస్కి అందరూ కంగారుగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అమ్మ రితిక, మహదీర్ వాయిస్ విన్న రితిక ఏడుస్తూ, అయిపోయింది సార్, వీడు నా లైఫ్ కంప్లీట్గా స్పాయిల్ చేసేశాడు. ఇప్పుడు నేను బ్రతికున్న శవంతో సమానం. నేను ఎలాగో బ్రతకను, నేను లేకుండా ఆ పిచ్చోడు ఉండలేడు సార్. ప్లీజ్ సార్, నాది ఒకటే ఒక రిక్వెస్ట్, గౌతమ్ని కొంచెం చూసుకోండి సార్. నా కోసం ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశాడు. కానీ రితిక మాట్లాడడానికి నోట్లో నుండి మాటలు రావడం లేదు, ఎక్కిళ్ళి తప్ప. రితిక ప్లీజ్ అలా మాట్లాడుకు, పిచ్చి పనులు చేస్తే నేను కూడా చచ్చిపోతాను చెప్తున్నా. ఎక్కడున్నావో చెప్పవే, నేను ఇప్పుడే వస్తాను ప్లీజ్, నా చిన్నవి కదా, చెప్పు రితిక. నేను నీకు కనిపించినంత దూరంగా ఉన్నాను గౌతమ్. రాహుల్ నన్ను కిడ్నాప్ చేసి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న తన గెస్ట్ హౌస్లో పెట్టాడు. అప్పుడే నాన్సీ కాల్ కట్ చేసి అది విన్న జై మొబైల్ లాక్కొని, రితిక టైం లేదు, ఫాస్ట్గా నువ్వున్న లొకేషన్ నాకు షేర్ చేయి అండ్ క్విక్ అంటూ అందరి వైపు చూస్తూ లెట్స్ గో అని అరుస్తాడు. తన వర్క్ కంప్లీట్ చేసుకుని అక్కడికి వచ్చిన రాహుల్ బెడ్ మీద మత్తుగా పడుకోనున్న తన ఫ్రెండ్స్ వైపు చూస్తూ కనిపించని రితిక కోసం చుట్టూ చూస్తూ ఉన్న తనకి రితిక ఏడుస్తూ ఎవరితోనో కాల్ మాట్లాడడం విని షాక్ అవుతూ, రేయ్ అది ఎవరితోనో మాట్లాడుతుందిరా అని తన ఫ్రెండ్స్కి అరిచి చెప్పి, ఏయ్ డోర్ ఓపెన్ చేయవే రితిక రితిక అని డోర్ను భుజంతో నెట్టడానికి ట్రై చేస్తూ అరుస్తూ ఉంటాడు. జై అడిగినట్టు లొకేషన్ షేర్ చేసిన రితిక రాహుల్ వాయిస్కి భయపడుతూ, సార్ వాడు వచ్చేసాడు సార్, నాకు చాలా భయంగా ఉంది, వాడు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. రితిక కామ్ డౌన్, వాడు నిన్నేం చెయ్యడు, మేము స్టార్ట్ అయ్యాం, ఇంకో 15 minutesలో అక్కడ ఉంటాం, మేము వచ్చే వరకు నువ్వు వాడికి దొరకకుండా ఉండడానికి ట్రై చేయి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? జై క్వశ్చన్కి, వాష్రూమ్లో ఉన్నాను సార్, వాడు డోర్ పగల కొడుతున్నారు సార్ అని క్రాక్ ఇస్తూ ఉన్న డోర్ వైపు చూస్తూ భయపడుతూ చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బయటికి రాకూడదు, డోర్కి అడ్డుగా ఏమైనా పెట్టు, స్టే స్ట్రాంగ్ రితిక, కాల్ కట్ చేయకు అని చెప్తూ ఉన్న జై వాయిస్కి ధైర్యం తెచ్చుకుంటూ ఓకే సార్ అంటూ డోర్కి అడ్డుగా పెట్టడానికి వాష్రూమ్లో ఏమీ కనిపించక తనే నిల్చుకుంటుంది. రాహుల్ రాడ్ తీసుకుని డోర్ పగల కొడుతూ ఉంటాడు. ఆ ప్రాసెస్లో రితిక వీపుకు దెబ్బలు తగిలి బ్లీడింగ్ అవుతూ ఉన్న జై వాళ్ళు వస్తున్నారు అన్న ధైర్యంతో అలాగే నిల్చుకొని ఉంటుంది. కానీ రాహుల్ పసుబలం ముందు రితిక ఓడిపోయి రాహుల్ డోర్ను బలంగా తన్నగానే ఆ ఫోర్స్కి కింద పడిపోతుంది. వాష్రూమ్లోకి వచ్చిన రాహుల్ కింద పడ్డ రితిక జుట్టు పట్టుకుని లాగి పెట్టి కొడుతూ, ఎంత ధైర్యమే నీకు, నా కళ్ళు కప్పి ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలి అని చూస్తున్నావా, చెప్పు ట్రై చేస్తావా అంటూ పశువులాగా తనని కొడుతూ కింద పడేసి కడుపులో కిక్కివ్వగానే ఆ నొప్పి భరించలేక రితిక పెట్టిన కేక విన్న జై కారు ఒక్కసారిగా సడన్ బ్రేక్తో ఆగిపోతుంది. రే రాహుల్! జై కోపంగా అరిచిన అరుపుకి మొబైల్ పగిలిపోయినంత గట్టిగా వినిపించిన జై వాయిస్కి మొబైల్ ఎక్కడుందో చూసి దాన్ని చేతిలోకి తీసుకున్న రాహుల్, ఎవడ్రా నువ్వు, నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు, బ్రతకాలని ఆశ లేదా నీకు? జైధీర్ వర్మ. వావ్, జైధీర్ వర్మ. హాయ్ మిస్టర్ జై, నీతో ఇలా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. బై ది వే, నైస్ టు మీట్ యు. ఐయామ్ రాహుల్, నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్న హరిణికి రాబోయే కాలంలో కాబోయే మొగుణ్ణి. రేయ్ నువ్వు అది ఎలా అయినా ఊరేగండి, ఐ డోంట్ కేర్, బట్ అబన్ శుభన్ తెలియని రితికాని ఎందుకు కిడ్నాప్ చేశావు? మర్యాదగా తనని వదిలిపెట్టు, ఇంకొక్క దెబ్బ తన వంటి మీద పడ్డా ఎందుకు బ్రతుకున్నానా అని కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తాను. ఏంట్రా దీన్ని కొడుతుంటే ఎంత ఫీల్ అవుతున్నావు? కొంపతీసి ఇది కూడా నీ గర్ల్ ఫ్రెండా ఏంటి? అయినా ఎంతమందిని మెయింటైన్ చేస్తావురా నువ్వు? లక్కీ ఫెలోవరా నువ్వు. ఇంట్లో ఏమో కత్తి లాంటి పెళ్ళామున్నా ఇలాంటి కసక్ లాంటి గర్ల్ ఫ్రెండ్తో బాగా ఎంజాయ్ చేస్తున్నావు. షటప్! నా వైఫ్ గురించి వాగితే మాట్లాడడానికి నాలుగు లేకుండా కట్ చేస్తాను, యూ బ్లడీ. అబ్బబ్బా, ఏ మాటగా ఆ మాటరా. నీ పెళ్ళా ఉంది చూడు, భలే సెక్సీగా ఉంటుంది. ఆ కలరు, హైటు, వెయిటు, అబ్బో కేక. ఒక్కసారి దాన్ని అనుభవించాక చచ్చిపోయినా తప్పు లేదు అనిపించిందిరా. నీ పెళ్ళాం కోసం చచ్చిపోయినా పర్లేదు జైధీర్ వర్మ. రాహుల్
ఓకే ఓకే కూల్ అరవ్వాకు. ఇద్దరం ఒక డీల్కి వద్దాం. నీకు ఇది కావాలి, నాకేమో నీ పెళ్ళం కావాలి. నువ్వు నాకు నీ పెళ్ళాన్ని అప్పగిస్తే నేను దీన్ని 1 సెకండ్ కూడా లేట్ చేయకుండా వదిలేస్తాను. ఏంటి స్వాప్ చేసుకుందామా అని నవ్వుతూ అడుగుతూ ఉన్న రాహుల్ వాయిస్కి జై పిడికిలి గాలి కూడా దూరకుండా గట్టిగా బిగుసుకుంటుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.